నర్సింగ్ అన్న టైంలో చాలా మంది విలన్స్ ఉన్నారు. ఎస్. బట్ అన్న ఏం చేశాడంటే ఒక విలన్ రోల్ చేస్తే విలన్ గానే ఉండిపోతాం. కానీ ఇది కాదు కదా, ఇండస్ట్రీలో అంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి, అప్పుడే మనకి మంచి గుర్తింపు వస్తది అనుకున్నారో లేదో మరి, అప్పుడే వేరే యాక్టర్ అని చెప్పారు. కామెడీ చేశారు, విలన్ చేశారు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు. ఆయనలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని చెప్పేసి ఏ డైరెక్టర్ ఏ హీరో గుర్తించారు అసలుకి? ఏలంటి చంద్రశేఖర్ గారు, హీ గేవ్ ఏ చంద్రశేఖర్ అవును. గారు, హీ గేవ్ ఏ వెరీ గుడ్ క్యారెక్టర్. తను అనుకున్నాడంట నర్సింగ్ గారు చేయగలుగుతారు మంచి మంచి ఇలా అంతా అనేసి. తను అలా డైలాగ్ డెలివరీస్ అంత లెంత్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. కొంచెం లెంతీ డైలాగ్స్ చెప్పడము, కొంచెం క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వడము, అలా కొన్ని కొన్ని డైరెక్టర్స్ లైక్ తనని లిఫ్ట్ చేశారన్నమాట. తను చేయగలుగుతాడు, తనకంటూ సపరేట్ జోన్ ఉంది, ఈ క్యారెక్టర్ ఆయన చేస్తేనే బాగుంటుంది అని. ఎవరుంటారు ఫ్రెండ్లీగా విలన్స్ నర్సింగ్ అంతా? తను అప్పట్లో రామరెడ్డి గారితో చాలా బాగుండేవారు తను అప్పట్లో. ఇప్పట్లో ఉన్న వాళ్ళతో అందరితో బాగుంటాడు తను. ఏందంటే నర్సింగ్ గారికి విలన్ అనే కాదు, అందరితో కనెక్షన్ ఉంటది. లైక్ ఇప్పుడు నర్సింగ్ గారు యాక్టింగ్ కాకుండా హీజ్ ఇంటూ ప్రొడక్షన్, లైక్ ఎగ్జిక్యూటివ్ లాగా పని, అది కూడా సైట్ దట్ ఆల్సో హీ ఫస్ట్ నుంచి ఉందా ఆయనకి? ఎస్ ఫస్ట్ నుంచి ఉంటుంది. ఫస్ట్ నుంచి. ఓకే. యాక్చువల్లీ మన పిఎస్ లో ఒక చిన్న సన్మానం చేస్తారు లాంగ్ బ్యాక్. ఇంత అందంగా మన సుల్తాన్ బజార్ ని చూపించే నర్సింగ్ యాదవ్ అనేసి చాలా బాగా ఒక టైటిల్ అంతా ఇచ్చి తనని పొగిడారన్నమాట. అంటే సుల్తాన్ బజార్ చాలా మందికి ఇదంతా షూటింగ్స్ అవుతుందని తెలియదు. సో అలా స్టార్ట్ చేశారు అనేది నర్సింగ్ గారి నుంచే స్టార్ట్ అయింది అనమాట. ఓకే. మీకు బాగా ఇష్టమైన సినిమా నర్సింగ్ అన్నది? నువ్వు వస్తానంటే వద్దంట నాది ఇష్టము. ఓకే. ప్లస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇష్టము. రిత్విక్ నీకు? మాస్ మూవీలో వేణుమాధవ్తో చేసిన సీన్ గుర్తుందా? డైలాగ్ నీకు? డైలాగ్ గుర్తులేదు కానీ ఆ సీన్ అసలు మర్చిపోలేను. రియల్ సీన్, రియల్ క్యారెక్టర్. నిజ జీవితంలో తన క్యారెక్టరే అది. అవునా? ఎస్ ఎస్ ఎస్. ఓకే. 2 నిమిషాల్లో ఇలా యామనిచ్చేయచ్చు నర్సింగ్. అలా రియల్ లైఫ్ లో జరిగినాక డైరెక్టర్స్ కూడా తెలుసు కొంచెం అంతో ఇంతో నర్సింగ్ గారు, అందుకే ఆ క్యారెక్టర్ ఇచ్చారు. నాకు తెలిసి ఆయన సినిమా కోసము లేకపోతే క్యారెక్టర్ కోసము ఆయన స్లాంగ్ మార్చరు, రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారు. యాజ్ ఇట్ ఈస్ అలానే మాట్లాడతారు. అదే గొప్ప వరం అయితే ఆయనకి. ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పాపం స్క్రీన్ కోసం అప్పటికప్పుడు మార్చుకోవాలి, వాళ్ళని చాలా కష్టంగా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా చేయాలి పాపం. తను మమ్మల్ని ఇమిటేట్ చేస్తారన్నమాట. మేము కొంచెం రాయలసీమ సైడ్ కదా, మేము కొంచెం అలా మాట్లాడతాం కదా, ఆ తెలుగు కొంచెం తను అలా అండి ఇలా అండి అలా అంత మాట అలా కాదు, జస్ట్ ఎలా రఫ్ ఇలా మాట్లాడాలి అని చెప్తాను. ఓకే. ఇమిటేషన్ చేస్తే అలా మాట్లాడకూడదు. తీసుకెళ్తుంటారా బయటికి బాగా మంచిగా ట్రిప్స్? చాలా ఫ్యామిలీ టైం అండి. We had gone to many places. నేను అంటున్నాను కదా, we can tell it's 20 years of journey అంటాం. తన లైఫ్ టైమ్ ఆఫ్ జర్నీ ఇచ్చేసారు మాకు. మేము లేకుండా ఎక్కడ షూటింగ్కి వెళ్ళిందే లేదు అవుట్డోర్. ఇట్స్ ఎ ప్యాకేజ్ మాది. నువ్వు వస్తామంటే వద్దంటనా 1 month ఉన్నాం మేము అరకులో, అట్లా బాంబేలో ఉన్నాము, గోవాలో ఉన్నాము. నేను అట్లా ఎక్కడ షూటింగ్ చేసినా ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ప్రొడ్యూసర్స్ కూడా తెలిసిపోతుంది. లైక్ దే ఆల్ టేక్ us టుగెదర్. లైక్ కలిసి ట్రావెల్ చేస్తాం, చాలా కలిసి ట్రావెల్ చేస్తాం. వి వెంట్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్. సో రియల్ లైఫ్ లో బాగా చిల్ అయ్యి బాగా క్లోజ్ గా ఉండే యాక్టర్స్ అనే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కదా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మన ఇంటికి రావటం, అలా ఉండే వాళ్ళు ఎవరు నర్సింగ్ అన్నతో? కమెడియన్స్ కావచ్చు, విలన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు. ఆలీ గారి ఇంటికి చాలా వెళ్ళేవాళ్ళు, మేము కూడా వెళ్ళేవాళ్ళం. శివాజీ అన్న, బ్రహ్మాజీ గారితో చాలా బాగుంటారు. బెనర్జీ గారితో చాలా క్లోజ్ ఉంటారు. ఓకే. ఉత్తేజ్ అన్నతో బాగుంటారు. ఉత్తేజ్ అన్న హాస్ ట్రావెల్ ఫ్రమ్ ద బిగినింగ్. లైక్ ఆయన చాలా బాగుంటారు మాతోని. చోటానా ఇస్ లైక్ యూ కెన్ చాలా చిల్, చాలా ఇస్ వెరీ ఫ్రెండ్లీ. బాబుతోనైతే చాలా మంచిగా ఉంటాడు తను. నాకైతే ఫుల్ ఫ్రీడమ్ అన్నయ్య దగ్గర. ఓకే, సూపర్. శివబాలాజీ గారు బాగుంటారు. మధుమిత అండ్ శివబాలాజీ వెరీ క్లోజ్. సో చాలా మంది ఉన్నారు. ఏ హీరోయిన్స్ అంటే బాగా ఇష్టం అన్నకి? హాసిని గారు అంటే చాలా ఇష్టము. సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. ఇట్స్ లైక్ వెరీ టిపికలీ ఏమంటారు, లైక్
ఫ్యామిలీ ఓరియంటెడ్ అలాంటి క్యారెక్టర్ ఉన్న మూవీస్ ఉంటుంది చూడండి, అలాంటి హీరోయిన్స్ ఇష్టం తనకి. అన్ని సినిమాలలో హీరోయిన్స్ పాపం ఇబ్బంది పెట్టడం కదా. కానీ అలా అనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. అవును. ఆఫ్ స్క్రీన్ ఏమంటే మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు షూటింగ్ కంపల్సరీ మేము మోస్ట్ ఆఫ్ ద షూటింగ్స్ విజిట్ చేస్తాము. వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు చెప్పేది ఏమంటే, అబ్బా అన్న షూటింగ్ లో ఉన్నాడంటే మేము చాలా కంఫర్టబుల్ గా ఉంటాము. నైట్ షూట్స్ అంతా ఉంటాయి కదా, అన్న దగ్గర చేరేసుకొని కూర్చొనేస్తే మాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటాము, ఏదో ఒక మాట్లాడుకుంటా ఉంటాము అని అంత కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఈయన సెట్ లో ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది మాకు చెప్పినట్లు ఉన్నారు, చాలా మంది చెప్పారు మాకు. అందుకే అన్ని సినిమాలు చేశారు ఆయన. నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి అయితే చిరంజీవి గారు ఇష్టం ఉండే, ఎందుకంటే డాడీ ఎంత గొప్పగా చెప్తుండే చిరంజీవి. ఇంట్లో బాగా చెప్తారు ఆయన గురించి. చాలా చాలా అసలు మా ఇల్లు మొత్తం అదే ఫొటోస్ ఉండేది. నేనన్నా ఇది ఇల్లు లాగుండని, ఇది ఒక కమర్షియల్ మూవీ హౌస్ లాగా ఉంది అని చెప్పి అన్ని తీసేసాము మేము. తీసి అన్ని ప్యాక్ చేసి పాతింట్లో పెట్టేసాము. ఆల్ షీల్డ్స్ ఫోటోస్ చూసి మాకు మేము ఎవరు ఎక్కడికో ఆఫీస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది, మాకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ లేదు అని తీసేసాము. ఇప్పుడు ఆయన అలానే ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళ డాన్స్ యాక్టింగ్ అయితే అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చిన్నగా ఉన్నప్పుడు అయితే డాడీ అట్లా చిరంజీవి గారు ఎట్లా చెప్తారంటే, డాడీ కళ్ళ నుంచి చిరంజీవి గారిని చూస్తే అసలు డిఫరెంట్ గా కనిపిస్తారు, అంత గొప్పగా కనిపిస్తారు చిరంజీవి గారు. ఇంకా ఆ డాడీ ఎట్లా చెప్తున్నారు చిరంజీవి గారి నుంచి మనం కూడా అర్థం చేసుకొని చూస్తే ఇంకా గొప్పగా అనిపిస్తారు చిరంజీవి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.